The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. నమస్కారం, నా పేరు జ్యోతిర్మయి. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. సో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఏంటో మనం ఈరోజు తెలుసుకుందాం. అండ్ ఒమేగా 3 మధ్య మనం రెగ్యులర్గా వింటూ ఉన్నాము. సో ఒమేగా 3 ఎలాంటి ఫుడ్స్లో లభిస్తుంది అండ్ ఒమేగా 3 యొక్క బెనిఫిట్స్ ఏంటో కూడా తెలుసుకుందాం. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ యాక్చువల్లీ మనం చూసుకున్నట్టయితే అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కిందకి వస్తుందన్నమాట. ఫ్యాట్స్ డివైడ్ చేసినట్టయితే మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాట్స్ జనరలీ అవైలబుల్ ఉంటుంది. ఇందులో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఒకటి, సాచురేటెడ్ ఫ్యాట్స్ ఒకటి అండ్ ఇంకొకటి ట్రాన్స్ ఫ్యాట్స్ అంటాం. సో సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి చాలా లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇది బాడీకి కొంచెం వాటికి బెనిఫిట్ ఇస్తుంది. ఎగ్జాంపుల్ మనకి కోకోనట్ ఆయిల్ అంటాము, దీంట్లో లారిక్ యాసిడ్ ఉంటుంది. కోకోనట్ ఆయిల్ కూడా సాచురేటెడ్ ఫ్యాట్స్లోనే వస్తుంది, బట్ లిమిటెడ్గా యూస్ చేస్తే మంచిది. అండ్ ఇంకొకటి మనం చూసుకున్నట్టయితే అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్లో మనకి జనరలీ మ్యూఫా, ప్యూఫా అని చెప్తామన్నమాట. సో ఈ మ్యూఫా, ప్యూఫా అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్లో వస్తుంది. ఇందులోనే మనకి ఒమేగా 3, ఒమేగా 6 అండ్ ఒమేగా 9 ఫర్దర్గా క్లాసిఫై అవుతుందన్నమాట. సో ఈ ఒమేగా 3 వచ్చేసి మనకి అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కిందకి వస్తాయి. ఒమేగా 3 యొక్క బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయండి. స్పెషల్లీ మనం తినే ఫుడ్లో చాలా తక్కువ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి వచ్చేస్తాయి. సో ఈ తక్కువ ఫుడ్స్ కనుక మనం చూసుకున్నట్టయితే స్పెషల్లీ మనకి సీ రిలేటెడ్ ఐటమ్స్ అంటే సాల్మన్ కానివ్వచ్చు, యాంచోవీ, మెక్రిల్, సార్డైన్స్ ఇలాంటి ఫిషెస్లోనే మనకి ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇలాంటి సోర్సెస్లో మనకి రావడం చాలా కష్టం. అందుకని మనం సప్లిమెంట్స్ రూపంలో తీసుకోవడం కానీ లేకపోతే మనకి డిఫరెంట్ వేస్ నుంచి ఎక్స్ట్రాక్షన్ చేసి దాంట్లో యాడ్ చేస్తారు, అలాంటివి తీసుకోవడం కానీ చేయాలన్నమాట. సో ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ జనరలీ మనం తీసుకున్నట్టయితే వెజిటేరియన్ సోర్సెస్లో, నాన్ వెజిటేరియన్ సోర్సెస్లో కూడా ఉంటాయి. సో నాన్ వెజ్లో ఇందాక నేను చెప్పినట్టు మనకి ది అదర్ థింగ్స్ అనమాట, లైక్ ఎగ్జాంపుల్ సాల్మన్, యాంచోవీ, మెక్రిల్ ఇలాంటి ఫిషెస్లో ఉంటాయి. ఇలాంటి దాంట్లో అవైలబుల్ ఉండవు కాబట్టి సో మీరు సప్లిమెంట్ రూపంలో దీన్ని తీసుకుంటే బెటర్. బికాస్ చాలామందికి ఇంకొక డౌట్ వస్తుంది ఏంటంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మనం రెగ్యులర్గా వింటూ ఉంటాం కదా, లైక్ వాల్నట్స్లో కానివ్వచ్చు, ఫ్లాక్స్ సీడ్స్, ఆలివ్ ఆయిల్లో కూడా ఒమేగా 3 వస్తుందని వింటూ ఉంటాం. ఎస్, దట్ ఈస్ ట్రూ. బట్ మనకి ఈ ప్లాంట్ బేస్డ్ సోర్సెస్ కనుక తీసుకున్నట్టయితే ప్లాంట్ బేస్డ్ సోర్సెస్లో మనకి ALA అంటే ఆల్ఫా లినోలిక్ యాసిడ్ రూపంలో మనకి ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి వస్తాయి. అదే మనం సీ సోర్సెస్ కనుక తీసుకున్నట్టయితే ఇందులో EPA అండ్ DHA రూపంలో వస్తుందన్నమాట. సో ఈ EPA ఏంటి అంటే ఇకాసో పెంటనోయిక్ యాసిడ్ అంటారు అండ్ DHA అంటే డోకోసో హెక్సోనోయిక్ యాసిడ్ అంటారు. సో ఇవి రెండు మన బ్రెయిన్ ఫంక్షన్కి ఎంతో ఉపయోగపడతాయి. అండ్ దీంతో పాటు మన బ్రెయిన్ యొక్క మెమరీ పవర్ ఎన్హాన్స్ చేయడానికి కానివ్వచ్చు, మన జనరలీ పిల్లల యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో కూడా ఈ ఒమేగా 3 ఎంతో సహాయపడతాయి. అండ్ ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారో వాళ్ళు కూడా ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ రిచ్ ఫుడ్స్ కానీ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ రిచ్ ఉన్న సప్లిమెంట్స్ కానీ వాళ్ళు తీసుకున్నట్టయితే వాళ్ళ బేబీ యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్ బాగుంటుంది అండ్ వాళ్ళ యొక్క IQ అనేది ఎక్కువగా పెరిగే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో దీని తోడుగా ఒమేగా 3 సప్లిమెంట్స్ కనుక ఒమేగా 3 ఫుడ్స్, ఒమేగా 3 రిచ్ ఉన్న ఫుడ్స్ కనుక మీరు తీసుకున్నట్టయితే మీ బాడీ యొక్క బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ అవ్వడానికి అండ్ స్కిన్ హెల్త్, స్పెషల్లీ ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం ఒమేగా 3 సప్లిమెంట్స్ ఎక్కువగా తీసుకున్న వాళ్ళలో స్కిన్ చాలా బాగుంటుంది, స్కిన్ చాలా ఎన్హాన్స్ అవుతుంది, స్మూత్ సప్పిల్ స్కిన్ అండ్ ఎటువంటి బ్లెమిషెస్ ఇలాంటివి రాకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది. సో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ స్కిన్ హెల్త్కి కానివ్వచ్చు, హెయిర్ హెల్త్కి కానివ్వచ్చు, మన బ్రెయిన్ హెల్త్కి కూడా, మెమరీ పవర్ ఇంక్రీజ్ చేయడానికి, IQ స్థాయిలు పెంచడానికి ఒమేగా 3 ఎంతో ఉపయోగపడతాయి. అండ్ ఇంకొకటి మనం రెగ్యులర్గా వింటూ ఉంటాం కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి కూడా మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎంతో సహాయపడతాయి. అందులో మనకి ఈ హార్ట్ రిలేటెడ్ అంటే కార్డియోవాస్కులర్ డిసీజెస్, స్పెషలీ మనకి కార్డియాక్ ఇష్కిమిక్ అటాక్ కానివ్వచ్చు, సడన్ కార్డియాక్ అరెస్ట్ కానివ్వచ్చు, హార్ట్ అటాక్స్ ఇలాంటివి ఎలాంటి కార్డియోవాస్కులర్ డిసీజెస్ తీసుకున్నా కానీ మనకి ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉన్న ఆహారాలు తీసుకుంటే మనకి ఎక్కువగా ఇలాంటి హార్ట్ స్ట్రోక్ ఇలాంటివి రాకుండా ఉండడానికి ఎంతో సహాయపడుతుంది అనమాట. సో ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ రెగ్యులర్గా మన డైట్లో ఉండేలాగా చూసుకోవాలి.
ఏదర్ మీరు ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ కనుక తీసుకున్నట్టు అవుతే, ఎస్పెషల్లీ మీ డైట్లో వాల్నట్స్ ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవాలి, ఫ్లాక్ సీడ్స్, అండ్ దాంతోపాటు మనకి చియా సీడ్స్ అంటారు, చియా సీడ్స్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీకు ఫిషెస్ కనుక అవైలబుల్గా ఉంటే, అంటే సాల్మన్ ఇవన్నీ కొంచెం కాస్ట్లీ ఫిషెసే, ఒకవేళ కనుక మీకు అవైలబుల్గా ఉంటే ఇది ఖచ్చితంగా తీసుకోండి. అండ్ వీలైనంత వరకు మనకి గుడ్ ఫ్యాట్స్ రూపంలో, అంటే మనకి ఒమేగా 3 మనకి గీలో కూడా ఉంటుంది, నెయ్యిలో ప్యూర్ ఫార్మ్ ఆఫ్ నెయ్యి కనుక తీసుకున్నట్టు అయితే కొంచెం ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ALA రూపంలో వచ్చేస్తుంది అనమాట. సో ఇలా మన డైట్లో ఒమేగా 3 రిచ్ ఫుడ్స్ అనేవి ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ మనం ఇవన్నీ చూసుకున్నట్టు అయితే EPA DHA అనేది మిస్ అవుతుంది. సో డైరెక్ట్ సీ ఫుడ్స్ అనేవి దొరకవు కాబట్టి సప్లిమెంట్స్ రూపంలో మనం ఇది తీసుకున్నట్టు అయితే ఎంతో బెనిఫిట్ అనేది వస్తుంది అనమాట. సో మీరు తీసుకునే డైట్లో ఒమేగా 3 రిచ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారాలు ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకుంటే ఓవరాల్ హెల్త్ బెనిఫిట్, అండ్ దీంతో పాటు మన బాడీకి కావాల్సిన ఎన్నో న్యూట్రియంట్స్లో డెఫిషియన్సీస్ ఉంటాయి కదా, ఆ డెఫిషియన్సీస్ అన్ని ఫుల్ఫిల్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. అలాగే గుడ్ ఫ్యాట్స్ కనుక బాగా తీసుకున్నట్టు అయితే మన బాడీలో ఈ ADEK వైటమిన్స్ అంటారు, ఇది ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అంటారు. ఈ ADEK వైటమిన్స్ బాగా బాడీలో అబ్జర్వ్ అవ్వడానికి కూడా ఎంతో బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో మీ డైట్లో ఖచ్చితంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఫుడ్స్ని ఇంక్లూడ్ చేసుకుంటూ, ఒకవేళ మీకు ఎక్కువగా రావట్లేదంటే సప్లిమెంట్స్తో పాటు మీ డైట్ని కరెక్ట్గా తీసుకున్నట్టు అయితే ఓవరాల్గా మీరు ఒక వెల్ బ్యాలెన్స్డ్ డైట్ పాటించినట్టు అవుతుంది. ఇలా మీరు ఒక వెల్ బ్యాలెన్స్ డైట్ కనుక పాటించినారనుకోండి, సో మీకు వెయిట్ లాస్ జర్నీలో బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ చేసుకోవడానికి, కార్డియాక్ అరెస్ట్ ఏవి రాకుండా బాడీ ఇలాంటి సప్లిమెంట్స్ కానీ డైట్ కానీ తీసుకున్నట్టు అయితే మీకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఫర్దర్గా మనం చూసుకోవచ్చు అనమాట. సో ఇంకొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం, అంతవరకు నమస్కారం. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.